వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెట్పల్లి పట్టణంలోని జూనియర్ కళాశాలలో నేడు న్యాయ విజ్ఞాన సదస్సు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీ నాగేశ్వరరావు గారు విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు. డ్రగ్స్కు దూరంగా ఉండండి అని జడ్జ్ సూచన. ఈ సందర్భంగా జడ్జ్ శ్రీ నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యపై పూర్తిగా దృష్టి సారించి దురలవాట్లకు అతీతంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా డ్రగ్స్ వంటి ప్రమాదకరమైన అలవాట్లకు దూరంగా ఉండాలని, ఈ విధంగా మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. సెన్సిటివ్ ఏరియాస్ ఎక్కడైతే ఇట్లాంటి మత్తు పానీయాలు మత్తు పదార్థాలు అమ్ముతారో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే పోలీసు వారు కానీ దాని మీద నిఘా పెట్టి వాళ్ళ మీద రైడింగ్ చేసి పట్టుకొని ఆ సరఫరా అయ్యే ఎక్కడి దాకా సరఫరా అవుతుందో, ఎండ్ పాయింట్ ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు క్యాచ్ చేసి వాళ్ళని అందరినీ కూడా జైల్లో పెట్టిన సంఘటనలు మన మెట్పల్లి డివిజన్లో జరుగుతున్నాయి ఎవ్రీడే. నా దగ్గర కూడా లిస్ట్ ఉంది. నాకు నేను వచ్చే ముందు ఒక లిస్ట్ ఎక్కడెక్కడ జరుగుతాయంటే నేను కూడా ఒక లిస్ట్ సంపాదించా. ఇట్లాంటి గాంజా కేసులు, టార్గెటెడ్ పీపుల్ ఎక్కడెక్కడ స్పాట్స్ ఉన్నాయి, ఆ స్పాట్స్లలో ఏం పని జరుగుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర క్లియర్ కట్గా ఉంది. మీకు ఈజీగా అమ్మవచ్చు, డైలీ లేబర్కి ఈజీగా అమ్మవచ్చు. అందుకనే దయచేసి విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే, తీసుకున్న మన దగ్గర ఉన్న యూజ్ చేసిన అన్నిటికీ మనం నేరస్తులు అవుతాం. ఒక్కసారి మన మీద నేర ముద్ర పడిందో, కేసు పడిందో ఎటువంటి ఉద్యోగాలు రావు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. మన ఇంట్లో ఎవరైనా వాడుతున్నా, ఇందాక చెప్పారు మన ప్రెసిడెంట్ గారు, ఇంట్లో ఎవరైనా వాడుతున్నప్పుడు కూడా వాళ్ళని హెచ్చరించాలి, వాళ్ళ దాంట్లో నుంచి బయటకు తీసుకురావాలి. దానికి సంబంధించిన క్లినిక్స్ ఉన్నాయి. ఎవరైతే డ్రగ్ ఉపయోగించుకున్నారో, డ్రగ్ అడిక్ట్ అవుతారో వాళ్ళని డ్రగ్ ఎడిక్షన్ నుంచి బయటకు తీసుకురావడానికి మన దగ్గర క్లినిక్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు. ఏంటంటే లీగల్ సర్వీసెస్ టు ద విక్టిమ్స్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇరాడికేషన్ ఆఫ్ డ్రగ్ మీనస్ స్కీమ్ అని సుప్రీంకోర్టు వారు 2015 సంవత్సరంలో స్కీమ్ పెట్టడం జరిగింది. దాని గురించి కొన్ని విషయాలు మీతో చర్చించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని అనూహ్యమైన సంఘటనలు, అనూహ్యమైన విషయాలు తెలిసాయి. మీ ప్రిన్సిపల్ గారు వెంకటేశ్వర గారు మాకు సబ్ జూనియర్, నేను చదువుకునేటప్పుడు ఇక్కడే చూసి నన్ను గుర్తుపట్టి నా పేరు చెప్పడము, నా గురించి చెప్పడం జరిగింది. అంతకుముందు నాకు ఇప్పుడు ఇక్కడ తప్ప అంతకుముందు తెలవలేదు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి ఓన్లీ 2 months అవుతుంది. 2 months ఇక్కడికి జాయిన్ అయ్యాను. ఈ 2 నెలల కాలంలో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందులో ఈ ప్రిన్సిపల్ గారు పరిచయం అవ్వడం జరిగింది. వారికి తెలుసు మేము ఎలా ఉన్నాము, ఎలా పెరిగాము, ఎలా చదువుకున్నాము, ఏ స్థాయికి వచ్చామనేది చెప్పకనే చెప్పారు. ఇంకొక ముఖ్యమైన ఆనందకరమైన విషయం జరిగాయి. ఏంటంటే మన సిఐ గారికి జాతీయ, నేషనల్ అవార్డు, స్టేట్ అవార్డు, ఇండియన్ పోలీస్ మెడల్ రావడం అనేది కూడా చాలా అభినందనీయం. ఈ చప్పట్లు సరిపోయింది, గట్టిగా కొట్టాలి చప్పట్లు. పోలీసు వ్యవస్థలో అవార్డ్స్ రావడము చాలా అరుదు. అట్లాంటి సంఘటనలో మన మెట్పల్లికి సంబంధించిన సిఐ గారికి రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఇంకొక ముఖ్యమైన విషయం అర్థమైంది ఏంటంటే, మన ప్రిన్సిపల్ గారు వెంకటేశ్వర గారు కూడా ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు రావడము స్టేట్ లెవెల్లో చాలా ఆనందం.
ప్రిన్సిపల్ గారికి అట్లా కాదు, ఇక్కడ గట్టి కొట్టాలి. ప్రిన్సిపల్ గారికి కొంతమంది కొట్టట్లేదు, అలాంటి పాపం అనుకుంటున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయము నాకు తెలిసి వచ్చింది ఏంటంటే, గాయత్రి అనే అమ్మాయి పాప హెచ్ఈసిలో స్టేట్ లెవెల్లో దాదాపు 4th ర్యాంక్ సాధించడం అనేది చాలా 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 ఇష్టమైన, మంచి మనసుకు నచ్చిన మాట ఈ రోజు ఇక్కడ వినడం జరిగింది. ఆ అమ్మాయికి ఎంకరేజ్మెంట్ కోసం ఒక్కసారి చెప్పలేదు. ఈ రోజున మా న్యాయవాదులు మాట్లాడుతూ దాదాపు 150 మంది న్యాయవాదులు కానీ, మంచి స్థాయిలో ఉన్న పొలిటికల్ లీడర్స్ కానీ, మంచి స్థాయిలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, మంచి మంచి ఉద్యోగాలు పొందినటువంటి ఆఫీసర్స్ ఈ కాలేజీ నుంచి, ఈ స్కూల్ నుంచి రావడం అనేది చెప్పడం అంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనకి గతంలో గవర్నమెంట్ కాలేజీలు ఉండేవి, గవర్నమెంట్ స్కూల్సే ఉండేవి. దాని నుంచే చాలా మంది ఆనువంశాలు మనకి వెలుగులోకి వచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది వాళ్ళందరికీ కూడా. ఈ కాలేజీ నుంచి వచ్చారు, చాలా అభినందనీయం. ఈ కాలేజీ వాతావరణం కానీ, ఈ స్కూల్ వాతావరణం కానీ ఇందులోకి రావడంతోనే వాస్తవంగా నాకు పొద్దు నుంచి ఫీవర్ ఉంది. ఇక్కడ రావడంతోనే మీ యొక్క ఉత్సాహం చూసి అనారోగ్యం అంతా పోయి మళ్ళీ మీ ఇలాగా చాలా ఎనర్జెటిక్ గా అయ్యారని అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఒకటి ఉంది. నేను కొన్ని చట్టాలు చెప్తాను ఇప్పుడు, జస్ట్ 2 minutes 3 minutes పీరియడ్ లో. రెండోది ఏంటంటే, ఆ చట్టాలు చెప్పిన చట్టాలని మళ్ళీ అక్కడి నుంచి అడుగుతాను. ఎవరిని అడుగుతానో, ఎక్కడి నుంచి అడుగుతానో తెలవదు. ఎవరినైనా అడగచ్చు, లాస్ట్ గర్ల్స్ కానీ, లాస్ట్ బాయ్స్ కానీ, ఎవరినైనా జస్ట్ ఫింగర్ చెప్పిస్తే అడుగుతాను, వాళ్ళు చెప్పాలి. ఇయర్స్ చెప్తాను, సెక్షన్స్ చెప్తాను, దాని యొక్క ఇంపార్టెంట్ చెప్తాను, ఏది అడిగితే అది చెప్పాలి. ఓకేనా? నాట్ ఓకే, అయినా కూడా అడుగుతాను. ముందుగా ఈరోజు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఇంపార్టెన్స్ చెప్పడం జరిగింది. మన ఏరియాలో, మెట్పల్లి ఏరియాలో ఈ కార్యక్రమము స్టార్ట్ చేశాము. ఇందులో ముఖ్యంగా డ్రగ్ ఇరాడికేషన్ అనే ప్రోగ్రాంలో, ఆ స్కీమ్ లో భాగంగా న్యాయవాదులు కానీ, న్యాయమూర్తులు కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ ప్రజలకి, విద్యార్థులకి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడంలో భాగంగా ఆ స్కీమ్ లో 2015 స్కీమ్ లో భాగంగా ఈరోజు మనము ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మనం ముందుగా ఆలోచించుకుంటే దీనికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? ఈ డ్రగ్స్ వినియోగం మీద చేసిన చట్టాలు ఏమైనా ఉన్నాయా? వినియోగించకుండా కట్టడి చేసే చట్టాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చే చట్టము ద ఓపియం యాక్ట్ 1857. 1857లోనే ఈ డ్రగ్స్ వినియోగం మీద అప్పుడున్న ప్రభుత్వాలు, అప్పుడున్న బ్రిటిషర్స్ దీని మీద ఉక్కుపాదంతో మోపాయి. ఓపియం అంటే నల్ల మందుకు సంబంధించిన, అప్పుడు నల్ల మందు ఉండేది, తర్వాత ఇదంతా వచ్చింది, కానీ ఫస్ట్ నల్ల మందు మీద ఆ చట్టం వచ్చింది అన్నమాట. దాని తర్వాత ఆ చట్టాన్ని మళ్ళీ సవరించుకుంటూ 1878లో ఇంకొక చట్టం వచ్చింది. ఫస్ట్ చట్టం ఎప్పుడు వచ్చింది? 1857. రెండోది 1878లో వచ్చింది. మూడో చట్టం వచ్చింది, ఇది కూడా బ్రిటిషర్స్ టైంలోనే వచ్చింది. 1930లో డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ అని ఒక కొత్త చట్టం వచ్చింది 1930లో.
ఈ 3 చట్టాలు ఇప్పుడున్న చట్టానికి మూలాలన్నమాట. ఈ డ్రగ్స్ నియంత్రణకి బేసిక్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న చట్టాలు అవి. 3 చట్టాలు చెప్పాను కదా, 1857, 1878, 1930, ఈ 3 చట్టాలు. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ వినియోగం మీద నిషేధిస్తూ ఒక మంచి చట్టం వచ్చింది. ఆ చట్టము NDPS యాక్ట్ అంటారు. స్మాల్ గా సింపుల్ గా NDPS యాక్ట్ అంటారు. 1985 లో వచ్చింది. 1985 లో వచ్చింది. చాలా మంది చెప్పారు వక్తలు. నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్. NDPS ని చాలా మంది చెప్పడం రాదనమాట. NDPS యాక్ట్ అంటారు. దాని యొక్క ఫుల్ నేమ్ ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 లో వచ్చింది. మన స్వాతంత్రం రావడానికి ముందు 3 చట్టాలు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక పకడ్బందీ చట్టాన్ని మనం రూపొందించుకోవడం జరిగింది. అది NDPS యాక్ట్ 1985. ఆ చట్టం మనకి నవంబర్ 14 నుంచి నవంబర్ 14, 1985 1985 నుంచి అమలు చేయడం జరిగింది మన భారతదేశంలో. ఇది సెంట్రల్ యాక్ట్. అంటే సెంట్రల్ యాక్ట్ అంటే మొత్తం దేశం మొత్తం మీద ఈ చట్టము అమలు జరుగుతుంది. చాలా విషయాలు చెప్తున్నా మీకు, మళ్ళీ అడుగుతాను. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే నవంబర్ 14, 1985 లో అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా మన ప్రాంతంలో జరిగే సంఘటనలకి ఈ చట్టాన్ని మనం అన్వయించుకుంటే మనకి ఇక్కడ ఏరియాలో బాగా గాంజా వినియోగము ఎక్కువగా ఉంది.